నెక్స్ట్ మనం గాయాలు ఒంటి మీద కాలిన గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అంటాం అనమాట. ఏం చేయాలి? గాయపడిన వెంటనే ఒంటి మీద చల్లని నీరు పోయడం అనేది చేయకూడదండి. ఎటువంటి నీరు పోయాలి? మామూలుగా రూమ్ టెంపరేచర్ అంటాం, అంటే గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, నార్మల్గా మన బాడీ టెంపరేచర్లో ఉండే నీళ్లు పోయాలి. అంతేగాని ఐస్ ముక్కలు పెట్టడం కానీ మరీ చల్లగా ఉండే నీళ్లు పోయడం అనేది చేయకూడదు. నార్మల్ టెంపరేచర్గా ఉండే నీళ్లు మన శరీర భాగంలో, అంటే మన ఒంటికి ఉండే టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్ళు అనేవి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు ఫ్లో అవ్వడం మూలంగా, అంటే మనం ట్యాప్ ఓపెన్ చేసి నార్మల్ టెంపరేచర్ ఉండే వాటర్ కింద గాయమైన భాగాన్ని పెట్టినట్టయితే, సో బర్న్స్ మూలంగా వచ్చే సెకండరీ ఇంజరీస్ అంటామండి. ప్రైమరీ ఇంజరీ ఇక్కడ కాలిపోతుంది. సెకండరీ ఇంజరీ దాని చుట్టూతో వాపు రావటము, అది ఇన్ఫెక్ట్ అవ్వడము, లేకపోతే దాని దగ్గర బొబ్బలు కట్టడం, ఇవన్నీ సెకండరీ ఇంజరీస్ అంటాం. సో ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయడం మూలంగా ఈ సెకండరీ ఇంజరీస్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే సెకండరీ ఇంజరీస్ తగ్గుతాయో ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా తగ్గుతుంది అనమాట. సో చన్నీళ్ళు కాదు, నార్మల్ టెంపరేచర్లో ఉండే నీళ్ళ కింద కాలిన శరీర గాయం అనేది మనం పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టడం మూలంగా ఈ సెకండరీ ఇంజరీస్ తగ్గించిన వాళ్ళం అవుతాం. హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కానీ నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.